ప్రేక్షకులకు నమస్కారం. కర్కాటక రాశి వారు చేస్తున్న ఉద్యోగంలో ఇంకా అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి, ఎటువంటి బలహీనతలు వీరు అధిగమించాలనే అంశాలు ఈరోజు మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఎందుకు ఉద్యోగ జీవితంలో అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోతారు అన్న విషయానికి వస్తే, వీరికి ముఖ్యంగా చెప్పాలంటే క్రింది స్థాయి ఉద్యోగుల యొక్క సహకారం జీవితాంతం పెద్దగా ఉండదండి. అంటే ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నప్పుడు మనకు కింది స్థాయి అంతా సహకరించాలి కదా. అలా ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే వీరికి రిపోర్ట్ చేస్తున్నారో అటువంటి వారు పెద్దగా కోఆపరేట్ చేయరండి. దీనివల్ల ఏమైపోతుందంటే ఉద్యోగ జీవితంలో చికాకులు ఎక్కువైపోతుంటాయి. ఆ కింది స్థాయి ఉద్యోగాలు చేయాల్సిన పని కూడా చివరకు వీరే చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరికి ఎలా ఉంటుందంటే పై అధికారులతో సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయండి. చాలా క్లోజ్గా ఉంటారు, బాగుంటారు, వారు వీరికి సహకారం అందిస్తూ ఉంటారు, చేస్తుంటారు. మరి కొంతకాలం తర్వాత అదే పై అధికారులతో వీళ్ళకి సమస్యలు, చికాకులు కూడా ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. అంటే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, కొంతకాలం సంబంధ బాంధవ్యాలు కొంతకాలం బాగుంటే కొంతకాలం బాగుండవు. ప్రధానంగా ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కర్కాటక రాశి ఉద్యోగస్తులు అందరికీ కూడా చెప్పక తప్పదు అని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా శని రాహు గ్రహాల యొక్క ప్రభావం చేత పై అధికారుల దృష్టిలో వీరెప్పుడు కూడా పని చేయనట్టుగా, అంటే దోషులుగా కనిపిస్తారని చెప్పవచ్చు అండి. ఇంకా అందరికీ అర్థం అవ్వాలంటే పాపం కష్టపడి పని చేస్తుంటారు, కానీ వీరి కష్టాన్ని పై అధికారులు గుర్తించరు. వీరు పెద్దగా కష్టపడలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రెండు గ్రహాలు బాగుంటే వీరి జాతకంలో పై అధికారుల యొక్క అండదండలు పూర్తిగా కూడా వీరికి లభిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా చాలా సందర్భాల్లో సహచరులు వీరికి సపోర్ట్ చేయకపోవడం, పై అధికారులతోటి సంబంధ బాంధవ్యాలు బాగలేకపోవడం వల్ల చేస్తున్న కంపెనీ మంచిదైనప్పటికీ, చేస్తున్న ఉద్యోగం మంచిదైనప్పుడు కూడా వీరు తరచూ కూడా ఉద్యోగాలు మారాల్సి వస్తుంది. అంటే మనం మామూలుగా అడుగుతుంటాం, ఎందుకంటే ఉద్యోగం మారాలని చెప్పి అనుకున్నారు అంటే, నాకు ఆ పై ఆఫీసర్తో రిలేషన్షిప్ బాగలేదండి, ఎప్పుడూ గొడవలు, లేదా కింది స్థాయి వాళ్ళు నాకు సహకరించడం లేదండి, నా ఉద్యోగం బాగుంది, నేను చేసే ప్రాజెక్ట్ కూడా బాగుంది అంటారు. కానీ ఈ రెండు సమస్యలు జీవితాంతం కూడా ఈ రాశి వారు వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అంటే జాతకంలో ఇతర గ్రహాల ప్రభావం బాగున్నప్పుడు, ఉద్యోగ స్థానం బాగున్నప్పుడు వేరే విషయం, కేవలం ఇక్కడ రాశులను బట్టి మాత్రం నేను చెప్తున్నాను కాబట్టి ఈ సమస్య రాకుండా మన ప్రేక్షకులు కర్కాటక రాశి ఉద్యోగస్తులు దీని జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి యొక్క బలాలు ఏంటి అన్న విషయానికి వస్తే, ఇతర వ్యక్తులను అర్థం చేసుకోవడం ప్రధానమైన బలంగా చెప్పవచ్చు. వారికి అర్థమయ్యేలా నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పై అధికారులతో కావచ్చు, లేదా సహచరులతో కావచ్చు, లేదా మనం ఇందాక అనుకున్నాం కదా కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా ఎప్పుడు కూడా వారిని వీరు అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. ఇది చాలా సందర్భాల్లో వీరికి బలంగా చెప్పవచ్చు. అదేవిధంగా వీరి యొక్క బలహీనత ఏంటంటే ఎక్కువగా వీరు ఎమోషనల్గా ఉంటారండి. అదేవిధంగా దీనివల్ల ఏమైపోతుంది అంటే, ఎమోషనల్గా ఉండటం ఎక్కువగా అందులో ఉద్యోగం పట్ల ఉండడం మంచిది కాదండి. దాంతోపాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ వీరికి తగ్గిపోతాయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ పెద్ద రోల్ మన జీవితంలో ప్లే చేస్తాయో అప్పుడు మనము నాయకత్వ లక్షణాలు తగ్గిపోతాయండి. కాబట్టి ఈ ఎమోషనల్స్ని ఎప్పుడూ కూడా వీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయాలండి. దాంతోపాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా వీరు పెంచుకోకపోతే ఎదుటి వ్యక్తి ఇలా చెప్తే ఏమనుకుంటారో, నా బాస్ ఏమనుకుంటారో, లేదా నా కింది స్థాయి ఉద్యోగి నేను గట్టిగా చెప్పామనుకోండి ఈ పని చేయాలని అతను ఏమనుకుంటారో అని చెప్పి అనుకోవడం ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో ఆటోమేటిక్గా వీరి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గిపోతే ఒక మేనేజర్గా, అంటే ఒక లీడర్గా రాణించడం వీరికి చాలా వరకు కూడా కష్టమవుతుంది. అదేవిధంగా లేనిపోని భయాలు కూడా ఎప్పుడు ఈ కర్కాటక రాశి వారు లోనవుతూ ఉంటారండి. అంటే ఏంటి, అందరికీ భయాలు ఉంటాయి, చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవితం పట్ల మీకు కావచ్చు, నాకు కావచ్చు. కానీ ఈ కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ప్రధానంగా కూడా లేనిపోని భయాలు, ఆందోళనలు వీరికి ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల ఏమైపోతుందంటే, నా జీవితం ఏమైపోతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందో, నేను ఈఎంఐస్ కట్టుకుంటానో లేదో, నా పిల్లల్ని చదివించుకుంటానో లేదో చెప్పేసి ఆలోచనలు ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుతూ ఉండడం వల్ల వీరు నిజంగా చెప్పాలంటే ఉద్యోగ జీవితంలో ఏ ఎత్తుకైతే ఎదిగే శక్తి వీరికి ఉంటుందో అంత ఎత్తుకు ఎదగలేక ఇబ్బంది పడేవారిని గమనిస్తుంటామండి ఎక్కువగా ఈ రాశి వారిని. అలా కాకుండా ఈ లేనిపోని భయాలు వదిలిపెట్టి కాస్త లీడర్షిప్ క్వాలిటీస్ కన్నా పెంచుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా ఈ రాశి వారు మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పొచ్చు. కాకపోతే జాతకంలో గురుగ్రహం వీరికి యోగించే స్థానంలో ఉంటే మాత్రం వీరు నిజంగా కష్టజీవులు, తెలివైన వారు, ఎదుటి వ్యక్తి మనసులో ఉంది గ్రహిస్తారు, వారి యొక్క బాధను కూడా అర్థం చేసుకునే మంచి మనస్తత్వం ఉంది.
కేవలం వీరు ధైర్యము, సాహసము పెంచుకోవాలి. అందులో జాతకంలో గురువుగాన వీరికి గాన బాగుంటే ఇక వీరిని ఎవరూ కూడా ఉద్యోగ జీవితంలో వీరి ఎదుగుదలను ఆపలేరు. కానీ ఇక్కడ రాశి ప్రకారం చెప్తున్నాను కాబట్టి నేను బలాలు చెప్పాను, బలహీనతలు చెప్పాను కాబట్టి వాటిని ముఖ్యంగా బలాలు పెంపొందించుకుంటూ బలహీనతలు అధిగమించు ముందుకు సాగితే కర్కాటక రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఒకవేళ ఏదైనా కూడా అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది, ఉద్యోగం వదిలిపెట్టాల్సి వచ్చింది, లేదా సంస్థ భారం మనం తీసేసినప్పుడు వీరు వెంటనే గురుగ్రహ ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే వారికి అంత మంచి ఉద్యోగం వెంటనే లభిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా వీరెప్పుడూ కూడా వీరు పనిచేసే చోట అంటే ఆఫీస్కి వెళ్తే అక్కడ కానీ, ఇంట్లో ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువైంది అక్కడ కానీ ఏం చేయాలంటే ఒక వెండి నాణ్యం అండి, సిల్వర్ కాయిన్ని ఒకదాన్ని తీసుకొని దాన్ని ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సిల్వర్ గ్లాస్లో కానీ లేకపోతే గాజు గ్లాస్లో కానీ వేసి ఎప్పుడు కూడా అందులో నీరు నింపే ప్రయత్నం చేసి పెట్టాలి. ఒక సిల్వర్ కాయిన్ ఒక గ్లాస్ తీసుకోవాలి, వెండి కానీ గ్లాస్ కానీ, స్టీల్ వాడకూడదండి. వేసి అందులో నీరు నింపి ఎప్పుడు కూడా తమ కళ్ళకు కనిపించేలా పెట్టుకుంటే వీరికి చాలా మంచిది. అది కూడా వీలైతే తూర్పు భాగానికి ఈ గ్లాస్ ఉండేలా ఏర్పాటు చేసుకోవడం కూడా వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, జ్యోతిష్ శాస్త్రరీత్యా కర్కాటక రాశి వారు ఉద్యోగ జీవితంలో ఎందుకు అనుకున్నంత స్థాయికి చేరుకోలేకపోతారు, దీనికి ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి, ఎటువంటి బలహీనతలు వీరు అధిగమించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.